శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం ఆధ్వర్యంలో సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామంలోని 7 ఎకరాల విస్తీర్ణంలో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని హరినామ క్షేత్రాన్ని నిర్మిస్తున్నామని టీటీడీ మాజీ ఈవో కేవి రమణాచారి తెలిపారు. జూలై 2వ తేదీన శ్రీ 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 దేవనాథ్ జీయర్ స్వామి పర్యవేక్షణ మంగళ శాసనములతో తిరుమల శ్రీ వైష్ణవులచే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వాహకులు పులగుర్ల సాయిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. కలియుగంలో హరినామ స్మరణ ఎంతో ముఖ్యమైనదన్నారు. ఆయా భక్త బృందాలచే 24 గంటలు నిరంతరాయంగా హరినామ స్మరణ జరగాలని శ్రీ వెంకటేశ్వరుని అభిమతానికి అనుగుణంగా మా ప్రయత్నం ఉంటుందన్నారు. ఆసక్తి గల భక్తులు ఈ మహత్ కార్యంలో భాగస్వాములు కావాలని కోరారు. శ్రీ పుల్లగుర్ల సాయిరెడ్డి గారు 20 ఏళ్లకు పైగా శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠాన్ని స్థాపించి దాని ద్వారా స్వామివారి సేవలు చేస్తూ స్వామివారిని ప్రత్యక్షంగా కళల్లో దర్శించుకునేటువంటి స్థితికి వచ్చారు. మన మధ్య ఉండేటువంటి సామాన్యుల్లా కనబడ్డ ఎంతో గొప్ప భక్తితో స్వామివారి సేవ గత 25 ఏళ్ళుగా చేస్తున్నటువంటి వాడు. స్వామివారి భక్తులుగా ఉంటూ తమ యొక్క జీవన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కకు పెట్టి కేవలం స్వామివారి సేవకే మేము చేస్తామని చెప్పని అనుకోవడం. 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నగుండవెల్లి గ్రామంలో 7 ఎకరాల భూమిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని చెప్పని తలపెట్టడం. 2వ తారీఖు నాడు ఉదయం 8:46 శంకుస్థాపన కార్యక్రమం. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పరమ పూజ్య పరివ్రాజకాచార్య శ్రీ 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 దేవనాథ్ జీయర్ స్వామి వారి ఆశీస్సులతో నిర్వహింపబడుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం చెప్పని వైఖానస వైష్ణవోత్తములు ఎవరైతే తిరుమల నుంచి వస్తారో వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ముఖ్య అతిథులుగా మన సిద్దిపేట శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు, అలాగే ఆచార్య గౌరీశంకర్ గారు, మొదటి నుంచి కూడా శ్రీ వెంకటేశం పత్రికతో మహామంత్ర పీఠంతో అనుబంధం కలిగినటువంటి వారు, పూర్వ తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేసిన వారు. తర్వాత నేను ముగ్గురం కూడా ఉంటాము. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మనకు భజగోవిందం కార్యక్రమం ప్రారంభమవుతుంది. భజగోవిందం కార్యక్రమం ఒక భజన కార్యక్రమం 1 అరగంట సేపు ఉంటుంది. ఆ తర్వాత కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. 105వ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. కళ్యాణం దాదాపు 1 గంట సేపు కళ్యాణోత్సవం జరుగుతుంది. తర్వాత అందరికీ కూడా భోజనం ప్రసాదం తీసుకొని స్వామివారి ప్రసాదం తీసుకొని దాదాపు 12 గంటల ప్రాంతంలో కార్యక్రమం ముగుస్తుందని చెప్పి అనుకుంటున్నాము. ప్రస్తుతానికి ఇది కూడా ఇంతవరకు రావడం కూడా ఆ శ్రీ వెంకటేశ్వరుని కృప, భాగవత ఆశీర్వాదం, భక్తుల ఆశీర్వాదం వల్లనే అని చెప్పి నేను భావిస్తున్నాను తప్ప ఇది నా సొంత శక్తితో కాదని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నేను కేవలం ఆయన యొక్క సేవకుని మాత్రమే. నా వెనక ఉండి నువ్వు ముందుకు వెళ్ళు, నీ తప్పులుంటే నేను వెనక నేను చూసుకుంటుంటాను, నేను సరిచేసుకుంటాను అని చెప్పి ఆ స్వామివారు చెప్పడము. నా దగ్గర తగినంత స్తోమత లేక, ఆర్థిక స్తోమత లేనప్పటికీ కూడా ఆ స్వామి మాటను జవదాటకుండా ముందుకొచ్చి ఇక్కడ తిరుమల ఆలయ ప్రతిరూపము హరినామక్షేత్రం. హరినామక్షేత్రం అనేది దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ భక్తులను స్వామివారు ఆకర్షించి వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి ఇక్కడ భక్తులు 24 అవర్స్ హరినామస్మరణ జరుగుతూ ఉంటుంది. కార్యక్రమం 2వ రోజు ఉదయం 8:30 గంటలకు ఉంటుంది. వైఖానస పండితులు తిరుపతి నుంచి వస్తుంటారు. వాళ్ళే శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ తర్వాత మేము సంకల్పించిన 111 కళ్యాణాల్లో భాగంగా ఇప్పటి వరకు 104 కళ్యాణాలు పూర్తి అయిపోయి స్వామివారి కృపతోటి 105వ కళ్యాణం కూడా అక్కడే జరుగుతుంది. అది కూడా వైఖానస ఆగముక్తాన్ని జరుగుతుంది. మొత్తం ఆ ఆలయంలో సంబంధించిన మొత్తం కూడా తిరుమలలో ఏ విధంగా అయితే జరుగుతుందో వైఖానస ఆగముక్తంగా ఇక్కడ కూడా వైఖానస ఆగముక్తంగా జరుగుతుంది. ఈ ఆలయం కోసం నేను 7 ఎకరాలు కేటాయించుకున్నాను, మా సొంత భూమి. ఆ 7 ఎకరాలలో ఇక్కడ ఆలయం జరుగుతుంది.